క్రీస్తునందు నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుతూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయుచున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. క్రీస్తునందున ప్రియులారా, మరి చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నారు. హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తడుతున్నాడు ప్రియులారా యేసు ప్రభు వారు. ఆ యొక్క స్వరాన్ని విని, యేసుప్రభు యొక్క స్వరాన్ని విని ఎవరైతే మరి తలుపు తీస్తారో, హృదయమైన తలుపును తెరుస్తారో, నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా నాతో కూడా అతడును భోజనము చేయుదుమని. ఆత్మీయ ఆహారాన్ని మేము భోంచేస్తాము. అతనితో నేను మాట్లాడుతాను, నాతో అతడు మాట్లాడతాడు, అతని హృదయంలో నేను నివసిస్తాను అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు పిల్లరా. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా తలుపు తెరవకుండా ఉన్నట్లయితే, హృదయం అనే తలుపు తీసినట్లయితే, మరి యేసు ప్రభు వారు మనతో కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నారు. మనతో మాట్లాడతారు, మనము దేవునితో మాట్లాడతాం. మన స్వరము మరి దేవునికి వినపడుతుంది, దేవుని స్వరము మనము గుర్తుపడతాము. ఆ విధంగా మనము ముందుకు సాగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, అన్ని రంగాలు ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి హృదయంలో చేర్చుకొని, మీ ఇంటిలోనికి చేర్చుకొని యేసు ప్రభువును పిలువండి ప్రియులారా. మరి ఆ విధంగా కృప చూపించి, నడిపించి, బలపరిచి, భద్రపరిచి, దీవించి అనేకులకు ఆశీర్వాదకారకులుగా ఉండడానికి దేవుడు ఈ యొక్క ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నారు. కాబట్టి మరి ఎవరైనా ఇంకా తలుపు తెరచకుండా ఉన్నట్లయితే, హృదయమైన తలుపు తెరవకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువా మా హృదయంలోకి రండి నాయనా, మా భర్త హృదయంలోకి రండి, మా భార్య హృదయంలోకి రండి, మా తల్లిదండ్రుల హృదయంలోకి రండి ప్రభువా, మా పిల్లల హృదయంలోకి రండి, వారిని రక్షించండి ప్రభువా, మా ఇంట్లోకి రండి ప్రభువా అని ప్రార్థన చేయండి ప్రియులారా. ఆ విధంగా చేసినట్లయితే దేవుడు మీ హృదయంలోకి, మీ ఇంటిలోనికి వచ్చి మీతో కూడా కలిసి నివసిస్తాడు. మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయనని యేసు ప్రభువే చెప్తున్నారు కదా ప్రియులారా. కాబట్టి మరి నిత్యము ఆయన మీతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగని దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మీ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా మీ యొక్క మిమ్మల్నినైనా తమ హృదయంలో చేర్చుకొని, తమ గృహాల్లోనికి చేర్చుకొని, ఆహ్వానించుకొని తండ్రి నైనా మీ ప్రియులుగా ముందుకు సాగినట్లుగా సాయం దయచేయండి. ఆత్మీయ ఆహారాన్ని నైనా భుజించే వారిని కానీ మీరు చేస్తారు. నైనా తండ్రి, నాతో మీరును, మీతో నేనును కలిసి భోజనం చేయదమని చెప్పినటువంటి దేవుడవు కనుక తండ్రి నైనా మాతో మీరు మాట్లాడుకొని తండ్రి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు నేను ఎదగటానికి సహాయం దయచేదురని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా ఆదుకోండి, నడిపించండి, బలపరచండి, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చండి తండ్రి. సహాయం దయచేయండి, కనికరంగల కార్యం జరిగించి కృపతో నింపి నడిపించుదురని. నేను ఎవరెవరు ఎట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నిటితో, సమస్యలతో ఉన్నారో వారందరినీ విడిపించండి. విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, కార్యం జరుగును గాక. పుట్టిన దినాలు, పెళ్లి దినాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి బహుగా దీవించండి. నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి గొప్ప కార్యాలు మీ కొరకు నేను పేదలనైనా కరుణించడానికి, పేదలకు అన్నం పెట్టేవారినిగా మార్చండి. కృప చూపించి కార్యం జరిగించుదురని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.